యాకోబు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుష్యులను వచ్చుచుండిరి. అప్పుడు యాకోబు ముందుగా దాసీలను వారి పిల్లలను, వారి వెనక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనక రాహేలును ఆమె పిల్లలను ఉంచెను. తాను మాత్రం అందరి ముందుగా వెళ్ళుతూ తన అన్న దగ్గరకు చేరే వరకు 7 సార్లు నేలపై సాగిలపడెను. ఏశావు యాకోబును చూచిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలనూ పిల్లలనూ చూచి వీరెవరు అని అడగగా యాకోబు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు వారు ఏశావుకు సాగిలపడి నమస్కరించెను. అప్పుడు ఏశావు, నాకు ఎదురుగా వచ్చిన ఆ గొర్రెల గుంపులన్నీ ఎందుకు అని అడగగా యాకోబు, నీ కటాక్షం నాపై ఉంటే దయచేసి ఈ కానుకలను స్వీకరించు. ఏశావు, నాకు కావలసినంత ఉంది, నీవే ఉంచుకో అని అనగా యాకోబు బలవంతంగా కోరినందున ఏశావు ఒప్పుకొని కానుకలను తీసుకున్నాడు. ఏశావు, మనము వెళ్ళుదము, నేను నీ ముందే సాగుదను అని అనగా, మనమంతా ఒకేసారి వేగంగా వెళ్ళితే నా గొర్రెలమంద అంతదూరం ప్రయాణం చెయ్యలేక అలిసిపోయి చనిపోతాయి. కాబట్టి నీవు ముందుగా వెళ్ళి నేను నెమ్మదిగా వెనుక వచ్చెదను అని యాకోబు చెప్పెను. వారు అలాగున చేసిరి.